ఈ వీడియోలో మనం వచ్చేసి 10th ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఎగ్జామ్స్కి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి సంకేత్ జయేష్ బల్సారా అండి. అమెరికాలోని న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టుకి న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్ జయర్ బల్సారా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. బల్సారా ప్రస్తుతం అదే కోర్టుకు మెజిస్ట్రేట్గా వర్క్ చేస్తున్నారు. 2017 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. దీంతో ఈ పదవిని చేపట్టిన మొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. అదే రికార్డు ఇప్పుడు మళ్ళీ కొనసాగుతోంది. తాజాగా అదే కోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఓకే, 50 సంవత్సరాల క్రితం భారత కెన్యాల నుంచి వలస వచ్చిన దంపతుల కుమారుడు అనమాట ఇతను. ఆయన తండ్రి న్యూయార్క్ మున్సిపాలిటీలో ఇంజనీర్గా పనిచేయగా తల్లి నర్స్ వర్కర్గా పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి, భూమి యొక్క వాతావరణం మరియు మహాసముద్రాలను అధ్యయనం చేయడానికి ప్లాంక్టన్ ఎరోసోల్ క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్ అనే మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? పేస్ అంటారు దీన్ని. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి నాసా అండి. ప్లాంక్టన్ ఎరోసోల్ క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్, పేస్ అనేది నాసా యొక్క మిషన్ అండి. ఇది ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. సముద్ర ప్రక్రియలు, గాలి కణాలు, గ్లోబల్ వార్మింగ్కు దోహదపడే మార్గాల గురించి నాలెడ్జ్ని మనకి ఇవ్వడమే ఈ పేస్ మెయిన్ ఉద్దేశం అండి. సో ఇందులో ఉండే హైపర్స్పెక్ట్రల్ ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉపయోగించడంతో ఇది విస్తృతంగా కాంతిలో నీటి వనరులను కొలుస్తుంది. దీంతో సైంటిస్టులు ఫైటోప్లాంక్టన్ పంపిణీని ట్రాక్ చేయగలరు, దానిలో నివసించే జనాభాను ఐడెంటిఫై చేయగలరు. ఏరోసోల్స్, మేఘాల లక్షణాలు, గాలి నాణ్యతను అర్థం చేసుకోవడానికి ఈ పేస్ అనే మిషన్ మనకి యూజ్ అవుద్ది అనమాట. ఓకేనా? సో పేస్ యొక్క పరిశోధన అనేది వాతావరణ చక్రాన్ని, వాతావరణము, సముద్రాల గురించి మనకు తెలియజేస్తుంది ఇంకొంచెం డీప్గా. తర్వాత 3, ఆది మహోత్సవ్ 2024ను ఎవరు ప్రారంభించారంటే ద్రౌపది ముర్ము అండి. ఫిబ్రవరి 10న వార్షిక జాతీయ గిరిజన ఉత్సవం ఆది మహోత్సవ్ 2024ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ప్రారంభించారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ట్రైఫెడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది భారతదేశ గిరిజన వారసత్వం యొక్క గొప్ప వైవిధ్యాన్ని మనకు చూపిస్తుంది అనమాట. వాళ్ళ యొక్క కళ, ఆర్ట్స్ని మనకు తెలియజేస్తుంది. ఈ మహోత్సవం 2024 ఫిబ్రవరి 10 నుండి 18 వరకు కండక్ట్ చేస్తారు. ఇందులో 300 స్టాల్స్ అయితే పెడతారు. ఇందులో గిరిజన కళలు, హస్తకళలు, వాళ్ళు తయారు చేసే సహజ ఉత్పత్తులు, రుచికరమైన గిరిజన వంటకాలు ఇక్కడ ప్రదర్శిస్తారనమాట. ఓకేనా? అది. నెక్స్ట్ 4, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి యాక్చువల్గా సిక్కిం అండి. ఇక్కడ అస్సాం అని వచ్చింది. రైట్ ఆన్సర్ వచ్చేసి సిక్కిం. గుర్తుపెట్టుకో, సిక్కిం. రాబోయే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈరోజు ఏప్రిల్ 1, 2006న ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లుగా ప్రకటించారంట. అంటే అప్పటి నుండి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానమే అమలవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో హిమాలయ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా అవతరించింది ఇలాంటి ఒక పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన ఈశాన్య రాష్ట్రం ఇది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 5, ఏ రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది యొక్క 650 కిలోమీటర్ల నది ఒడ్డు కోత ప్రమాద నిర్వహణను బలోపేతం చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు $200 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. ఏ రాష్ట్రంలో? బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉంటుందో ఆ నది ఒడ్డు ఏదైతే ఒడ్డులు ఉంటాయి కదా, అవి ఫోర్స్గా నది వచ్చినప్పుడు కోతకు గురవుతుంటాయి అనమాట. ఆ ఒడ్లు కొట్టుకుపోతాయి, అంటే ఇంకా ముందుకు వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా వాటిని రక్షించేందుకు $200 మిలియన్ రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు మంజూరు చేసింది అస్సాంలో అండి. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది యొక్క 650 కిలోమీటర్ల మేర ఉన్న ఏదైతే ఒడ్డు ఉందో ఆ ఒడ్డును కాపాడడం కోసం ఇండియా మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు మధ్య $200 మిలియన్ ఒప్పందానికి సంతకాలు అయితే చేసుకోవడం జరిగిందండి. సో ఈ పథకం 2010-20లో అమలు చేయబడిన అస్సాం ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ అండ్ రివర్ బ్యాంక్ ఎరోషన్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్కి అదనంగా ఇది ఇవ్వడం జరిగిందని చెప్తున్నారండి అది. సో ఓకేనా? నెక్స్ట్ 6, పేద కుటుంబాలు ఉన్న బాలికలకు ₹1,00,000 పొదుపు బాండ్లను జారీ చేసే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించనుంది అంటే ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి దియా కుమారి ఆ రాష్ట్రంలో లాడో ప్రోత్సాహన్ యోజనని ప్రారంభించబోతున్నట్లుగా అనౌన్స్ చేశారనమాట.
ఈ పథకం ఏం చెప్తుందంటే ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో అందులో ఉండే బాలికలకు ₹1,00,000 పొదుపు బాండ్ని ఇస్తారనమాట. బాండ్ ఇస్తారు. ఆ వాల్యూ ఏంటి? ₹1,00,000 ఆ బాండ్ వాల్యూ. ఓకే. కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఈ లడో ప్రోత్సాహం యోజన అనేది యూజ్ అవుతుందని చెప్తున్నారండి. సో రాజస్థాన్ భజన్లాల్ ప్రభుత్వం యొక్క మొదటి బడ్జెట్లో బాలికలు మరియు మహిళల భద్రత కోసం 2 పెద్ద ప్రకటనలు చేశారు. గర్భిణులకి ఇచ్చే రిలీఫ్ మొత్తాన్ని ₹5,000 నుండి ₹6,500కు పెంచడం జరిగిందండి. సో ఇప్పుడు చెప్పిన ఈ లాడో ప్రోత్సాహన యోజన ఒకటి. నెక్స్ట్ రాజస్థాన్ ప్రభుత్వం కూడా బడ్జెట్లో లక్షపతి దీదీ పథకాన్ని ప్రకటించింది. ఈ నైపుణ్యంతో 5 లక్షల మంది మహిళలకి ఈ పథకం కింద స్కిల్స్ అయితే ఇస్తారనమాట. అది ఒకటి ఉంది. సో ఆ స్కిల్స్ ద్వారా ఆ మహిళలు సంవత్సరానికి ₹1,00,000 వరకు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నారు. నెక్స్ట్ 7 అండి. ఇన్సాట్ 3DS అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. దీని లక్ష్యం ఏమిటి? సేమ్ అండి, ఇందాక నేను చెప్పాను కదా, నాసా ప్రయోగించిన పేస్ ఏదైతే శాటిలైట్ ఉందో దానిలాగే ఇది కూడా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది శ్రీహరికోటలోని ప్రయోగించబోతున్నారనమాట ఈ February 17న. వాతావరణానికి సంబంధించిన టైం టు టైం ఇన్ఫర్మేషన్ని మనకి ఇన్సాట్ 3DS అనేది ఇస్తుంది అనమాట. అదే మెయిన్ ఉద్దేశం. అర్థమైందా? వాతావరణానికి సంబంధించి. ఓకే. సో ఈ ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-14లో ప్రయోగించబోతున్నారు. ఇన్సాట్ 3DS ఉపగ్రహం భూస్థిర కక్షలో ఉంచుతారనమాట. 3వ తరం వాతావరణ ఉపగ్రహానికి ఇది నెక్స్ట్ మిషను. ఇది పూర్తిగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు సమకూరుస్తున్నారు. GSLV F-14 ఈ రాకెట్ ద్వారా ఇన్సాట్ 3DS మిషన్ అయితే ప్రయోగిస్తారనమాట. ఓకేనా? అక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో, ఇది శ్రీహరికోటలో ఉంది. ఓకే. అంతరిక్ష పరిశోధన సంస్థ తన 16వ మిషన్లో జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఉపగ్రహాన్ని ఉంచబోతుందన్నమాట. ఓకే. అంటే వాతావరణాన్ని అంచనా వేయడం, విపత్తులు వచ్చినప్పుడు మనల్ని హెచ్చరించడము, భూమి సముద్ర ఉపరితలాలను ఎప్పటికప్పుడు పరిశీలించడము ఇది చేసే మెయిన్ పని అండి. అది. నెక్స్ట్ 8 స్పోర్ట్స్ స్టార్ ACS అవార్డ్స్ 2024లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ భారతీయ క్రీడాకారుడు గెలుచుకున్నాడు? ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ షమి అండి. భారత ప్రముఖ స్పీడ్స్టర్ క్రికెటర్ అయిన మహమ్మద్ షమి స్పోర్ట్స్ స్టార్ ACS అవార్డ్స్ 2024లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్నాడు. ఇటీవల ముగిసిన ODI ప్రపంచ కప్ 2023లో షమి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవడం జరిగింది. అది గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. అండ్ చెస్ క్రీడాకారిణి అయిన వైశాలికి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారనమాట. ఆసియా క్రీడల్లో భారత మహిళల చెస్ జట్టు రజత పథకం సాధించడంలో ఈమె సహకరించారు. ఖతార్ మాస్టర్స్ 2023లో ఆమె తన చివరి గ్రాండ్ మాస్టర్ స్టాండర్డ్ని అయితే సంపాదించింది. ఓకేనా? జెంట్స్లో ఎవరికి ఇచ్చారు, ఉమెన్స్లో ఎవరికి ఇచ్చారో గుర్తుపెట్టుకోండి. తర్వాత 9 స్విట్జర్లాండ్లోని టాప్ ఆఫ్ యూరప్గా పిలిచే జంగ్ ఫ్రాంజోచ్లోని ప్రసిద్ధ ఐస్ ప్యాలెస్లో ఫలకంతో సత్కరించబడిన భారతీయ అథ్లెట్ ఎవరు? అంటే అక్కడ ఏంటంటే అండి, ఐస్ ప్యాలెస్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఒక ఫలకాన్ని అయితే పెడతారనమాట ప్రముఖులుగా ఎవరినైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళ కోసం ఒక ఫలకాన్ని పెడతారనమాట. అలా ఒక ఫలకాన్ని ఎక్కడ పెట్టారు? స్విట్జర్లాండ్లో. అలాంటి ఒక ఫలకాన్ని ఏ భారతీయ అథ్లెట్ పెట్టారు అంటే నీరజ్ చోప్రా అండి. సో భారతదేశం యొక్క ఒలింపిక్ అండ్ ప్రపంచ ఛాంపియన్ అయిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను స్విట్జర్లాండ్లోని టాప్ ఆఫ్ యూరప్గా పిలిచే జంగ్ ఫ్రాంచోచ్లో ప్రసిద్ధ ఐస్ ప్యాలెస్లో ఒక ఫలకంతో ఆయన సత్కరించారు. ఫలకం అంటే తెలుసు కదా ఎలా ఉంటుంది. ఆయన ఫోటో వచ్చేసి అక్కడ పెట్టి ఆయన డీటెయిల్స్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. చోప్రా యొక్క విశేషమైన విజయాలను గుర్తిస్తూ స్మారక ఫలకాన్ని ఆవిష్కరించడానికి జంగ్ ఫ్రోజర్ స్పోర్ట్స్ ఐకాన్ను స్వాగతిస్తున్నట్లుగా స్విట్జర్లాండ్ టూరిజం ప్రకటనలో చెప్పింది. సింపుల్ అండి, అక్కడ టూరిజంని డెవలప్ చేసుకోవడం కోసం వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అతను ఐస్ ప్యాలెస్లో స్మారక ఫలకాలను కలిగి ఉన్న రోజర్ ఫెదరర్ అండ్ గోల్ఫ్ క్రీడాకారుడు రొరీ మెక్లాయ్ వంటి స్టార్లతో ఇప్పుడు ఆయన కూడా చేరడం జరిగింది, మన ఇండియన్ అథ్లెట్. తర్వాత 10 ప్రపంచ పప్పుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? పల్సస్ డే. ఆన్సర్ వచ్చేసి February 10 అండి. పప్పు ధాన్యాల పోషక పర్యావరణ ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం February 10వ తేదీన ప్రపంచ పప్పు దినుసులను జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం 2024 థీమ్ ఏంటంటే పప్పులు, పోషకమైన నేలలు మరియు ప్రజలు. పల్సస్, నౌరిషింగ్ సాయిల్స్ అండ్ పీపుల్. 2019లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ February 10ని ప్రపంచ పప్పు దినుసులుగా అనౌన్స్ చేసిందండి. అండ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2016ని అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా కూడా ప్రకటించింది. మరి చిరుధాన్యాల సంవత్సరం ఏదో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా పప్పుల్లో ప్రోటీన్ యొక్క గొప్ప మూలం అని చెప్పొచ్చు. వాటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది, వీటిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అండ్ ఇవి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, రక్తంలో చక్కెర నియంత్రించడంలో చాలా యూజ్ అవుతాయి. అండ్ మనకు ఊబకాయం రాకుండా ఇది చాలా ఉపయోగపడతాయి పప్పులు అనేవి.
ఓకే, సో ఇదిగే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా వినండి. న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అయిన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే సంకేత్ జయేష్ బల్సారా. అండ్ ఆది మహోత్సవ్ 2024ని ఎవరు ప్రారంభించారంటే ద్రౌపది ముర్ము. భూమి యొక్క వాతావరణ మరియు సముద్రాలను అధ్యయనం చేయడానికి పేస్ అనే మిషన్ నియంత్రక పరిశోధన సంస్థ ప్రారంభించిందంటే నాసా. అండ్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏంటంటే సిక్కిం. రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది యొక్క 650 కిలోమీటర్ల నది ఒడ్డు కోత ప్రమాద నిర్వహణ బలోపేతం చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ $200 మిలియన్ ఆమోదించిందంటే అస్సాంలో అండి. పేద కుటుంబాలు ఉన్న బాలికలకు ₹1,00,000 పొదుపు బాండ్లను జారీ చేసే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే రాజస్థాన్. ఆ పథకం పేరు లాడో ప్రోత్సాహన్ యోజన అండి. తర్వాత వచ్చేసి ఇన్సాట్ 3DS అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. దీని లక్ష్యం ఏంటంటే వాతావరణ సమాచారము. స్పోర్ట్స్ స్టార్ ACS అవార్డ్స్ 2024లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ భారతీయ క్రీడాకారుడు గెలుచుకున్నాడంటే మహమ్మద్ షామి. అండ్ ఉమెన్స్లో వచ్చేసి ఆర్ వైశాలి. స్విట్జర్లాండ్లోని టాప్ ఆఫ్ యూరప్గా పిలిచే జంగ్ ఫ్రోజర్స్లోని ప్రసిద్ధ ఐస్ ప్యాలెస్లో ఫలకంతో సత్కరించబడిన భారతీయ అథ్లెట్ ఎవరంటే నీరజ్ చోప్రా. ప్రపంచ పప్పుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 10 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.